పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. ఈనాటి మొదటి పఠనము అపోస్తుల చర్యల నుండి గ్రహించబడినది. పునరుత్థాన అనుభూతితో పేతురు ధైర్యముగా నజరేయుడైనటువంటి యేసును గురించి పట్టణ ప్రాంతముల్లోనూ యెరూషలేములోనూ ప్రసంగించారు. పునరుత్థానము నిజమైనది. ఎందుకనగా పునరుత్థాన ప్రభు శిష్యులతో అన్నపానీయములు పుచ్చుకున్నారు. పునీత పౌలు కొలెస్సీయులకు వ్రాసిన లేఖలో పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించమని కోరుతూ ఉన్నారు. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షింపుడు. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమందు గల వస్తువులపై లగ్నము చేయుడు. ప్రియులారా, పునరుత్థానము మనము పరలోక వాసులమని తెలియజేస్తూ ఉన్నది. పరలోక సంబంధమైనటువంటి పనులు చేయాలని పునరుత్థానం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. నేటి సువిశేషములో ఉదయాన్నే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వచ్చినప్పుడు రాయి తీసివేయబడి ఉండుటను ఆమె చూచింది. పేతురుకు యోహానుకు సమాచారం ఇవ్వగా వారు సమాధి వద్దకు పరుగెత్తుకొని వచ్చారు. సిమోను పేతురు సమాధిలో నారవస్త్రములు, తలకు కట్టిన కుండు గుడ్డ చూశారు. వారు యేసుప్రభు సజీవుడై లేచనని గ్రహించారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనములో యూద ఆ రొట్టె ముక్కను తీసుకొని వెంటనే బయటికి వెళ్ళిపోయాను. అది రాత్రివేళ. యూదా ఇస్కారియోతు హృదయములో చీకటి ఉన్నది. పేతురు హృదయములో చీకటి ఉన్నది. ప్రపంచమంతటా మానవ జీవితాలలో చీకటి నెలకొని ఉన్నది. క్రీస్తు పునరుత్థానము ద్వారా దేవుడు మానవ జీవితంలోని చీకటిని తొలగించి వేశారు. మనందరి జీవితంలోని చీకటిని ఆయన తొలగించారు. వెలుగులో నడవడానికి మనమందరం కూడా ఈ పునరుత్థాన పండుగతో సంసిద్ధులమవుదాం. క్రీస్తు ప్రభు కేవలము మానవుల రక్షణకే కాదు, సకల సృష్టి రక్షణకు ఆయన వచ్చాడని మనకు తెలియజేయబడినది. దేవుడు అంతటా ఉన్నారు అనేటువంటి అవగాహనతో మనము జీవించటానికి ఈ యొక్క పండుగ మనందరికీ తోడ్పడుతుంది. క్రీస్తు పునరుత్థాన రహస్యము మన బుద్ధికి అర్థమయ్యేటువంటి అవకాశము లేదు. దేవుని గురించి పరిమితమైన జ్ఞానముతో, బుద్ధితో మానవులు దేవుని సంపూర్ణముగా గ్రహించలేరు. క్రీస్తు ప్రభు పునరుత్థానము తర్వాత 40 రోజులు కొద్దిమందికి మాత్రమే ఆయన కనిపించారు. మనకు ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని, అనుభూతిని బట్టి ఆయన మనకు తెలియపరచుకుంటారు. ప్రార్థన ద్వారా, దైవవాక్కు పఠనము ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా ఆయన అనుభూతిని పొందే అవకాశము మనందరికీ కలుగుతుంది. అయితే క్రీస్తు పునరుత్థానము తర్వాత ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. మరణము తర్వాత క్రీస్తు వలె పునరుత్థాన శరీరముతో మనమందరము జీవిస్తాము. మనము చక్కటి జీవితము జీవించి ఆత్మీయ రక్షణ పొందటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. క్రీస్తు ప్రభు పాపాన్ని, మరణాన్ని జయించారు. అటువంటి గొప్ప ప్రభు యొక్క శక్తి నిరంతరము మనందరికీ అవసరము. యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనములో మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువును చూచితిని అను సాక్ష్యము క్రీస్తు పునరుత్థానమునకు బలమైన సాక్ష్యముగా నిలిచింది. అది క్రైస్తవ సంఘ పునరుత్థాన అనుభూతిని పొందినటువంటి సంఘము.
విశ్వాసానికి సాక్ష్యమిచ్చేటువంటి సంఘము. యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత శిష్యులకు కనిపించి వారి విశ్వాసాన్ని బలపరిచి వారికి పవిత్రాత్మ శక్తిని ఒసగి తన సందేశాన్ని ప్రపంచమంతటా చెప్పమని శిష్యులకు ఆజ్ఞాపించారు. క్రీస్తును వెంబడించేటువంటి మనమంతా ఆయన ప్రేమ సందేశాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి చోట తెలియపరుస్తూ క్రీస్తు రాజ్యాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరము ప్రయత్నం చేద్దాం. పునరుత్థాన క్రీస్తు దీవెనలు మీ అందరిపై, మీ కుటుంబంపై ఉండునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.